గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా బ్యాన్ లిస్ట్లోకి అంబుజా సిమెంట్ అనేది స్టాక్ రావడం జరిగింది. దీంట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనం ట్రేడింగ్ అనేది చేయలేం. దాని తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడియా, జిఎన్ఎఫ్సి కూడా నెక్స్ట్ రేసింగ్లో ఉన్నాయి బ్యాన్ లిస్ట్లోకి రావడానికి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈరోజు రిజల్ట్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్లయితే ఈ కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఒకసారి కావాలంటే కూడా స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 17,800 దగ్గర సిగ్నిఫికెంట్గా ఏంటంటే కాల్స్ అనేది సెల్ చేశారు. అండ్ దాని తర్వాత 18,000 కాలు అండ్ కోర్స్ రౌండ్ నెంబర్ 18,500 కాల్ దగ్గర హెవీగా సెల్ చేశారు. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 17,800. సపోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి స్ట్రాంగ్గా 17,500 దగ్గర స్ట్రాంగ్ అని చెప్పలేం, కానీ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిగా 17,600 అండ్ 17,700 కూడా పుట్స్ అయితే సెల్ చేశారు. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ మూడు నెంబర్స్ కూడా మనకి కొద్దిగా సపోర్ట్ లాగా యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నిన్నటి రోజున డేటాని మనం చూసుకున్నట్లయితే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మొత్తం కూడాను ఎక్కువ మంది కాల్స్ని సెల్ చేయడానికే ఇష్టపడ్డారు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ 2,559 కోట్లు సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది క్యాష్ మార్కెట్లో. డిఐఎస్ 639 కోట్లు బై చేసినట్టు కనిపిస్తూ ఉంది. నెట్ టు నెట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి హయ్యెస్ట్గా 1920 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఫ్రెండ్స్ మనకి ట్రేడ్ బ్యాలెన్స్ యూఎస్కి సంబంధించిన డేటా అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, సో టుడే అనేది మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ అనేది పాజిటివ్గా ఉంది, అంటే సప్లై తగ్గిందనమాట. సో క్రూడ్ ఆయిల్ పాజిటివ్గా ఉందంటే జనరల్గా ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, బట్ క్రూడ్ ఆయిల్కి ఏంటంటే ఇది పాజిటివ్ అనమాట. అండ్ ఇంటర్ రేట్ డెసిషన్ అనేది ఈరోజు మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది 10 o'clockకి. సో అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 0.25% రేటు హైక్ జరగవచ్చు లేదా రిటైన్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఈ మార్కెట్ అనేది వాలటైల్గా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఎక్కువగా పెంచారు అంటే మేబీ నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. ఏది 6.5 కంటే కూడా 6.5 ఉంటే మేబీ స్టేబుల్గా ఉండొచ్చు. దట్ ఈజ్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ న్యూట్రల్గా కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. నిఫ్టీ 50 అనేది మనకి స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్గా రిజల్ట్స్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఎస్కాట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, అందుకని ఈ చార్ట్ అనేది పుల్అప్ చేసాం. సో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మల్టిపుల్ టైమ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక జోన్ అయితే కనిపిస్తుంది, ఇది 2000 మార్క్ రౌండ్ నంబరు. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, కానీ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఏంటంటే న్యూస్ ఉంది, నేనైతే డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ న్యూస్లో అంత స్ట్రాంగ్ రిజల్ట్స్లో అంత స్ట్రెంత్ లేదనుకోండి, ఇమీడియట్గా ఏంటంటే అట్లీస్ట్ 1972 అనేది డౌన్ సైడ్ అనేది పాసిబుల్ ఉంది. ఆ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ ట్రెండ్ అనేది కూడా పాసిబిలిటీ ఉంది అనుకుంటున్నాను నేను. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 17,800 అనుకుందాం. ఓకే, ఆ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి 720 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. 17,720 దగ్గర క్లోజ్ అయింది. సో మనకేంటంటే స్టిల్ ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే జరగవచ్చు బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.